ఉగాది పచ్చడికి ముందు నేను అరటిపళ్ళు అయితే ఒక 3 బాగా మెత్తగా చేసేసానండి. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు చేసి బాగా మెత్తగా చేశాను. ఇందులోనే మామిడికాయ తురుము కూడా వేసేసాను. అలాగే బెల్లం కూడా తురుము తీసి వేసేసానండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసానండి. ఇప్పుడు ఇదిగోండి ఉగాది పువ్వు మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, అది కూడా వేసేసుకోండి. అలాగే చింతపండు అండి, చింతపండు ఇదిగోండి రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను, ఇది కూడా వేసేస్తున్నాను. నీళ్ళకి కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి పూజ అయితే పూర్తయిపోయింది. ఇదిగోండి ఉగాది పచ్చడి, పాలు అన్నీ దండం పెట్టుకున్నామండి. నేను పెద్దగా ప్రసాదాలు ఏం చేయలేదండి, అందువల్ల ఇంక ఇదిగో మామూలుగా సింపుల్గా అయితే దండం పెట్టుకున్నాను. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అండి నైవేద్యం కూడా అమ్మవారికి, మా ఊరు గ్రామదేవత అమ్మవారి నైవేద్యాలు పెట్టుకుంటామండి ముసలమ్మ తల్లికి ఇవాళ. అందుకని చెప్పి ఇదిగోండి అమ్మవారికి కూడా నైవేద్యం సమర్పించుకున్నామండి. అందరికీ హ్యాపీ ఉగాది అండి.